ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీపై హత్యాయత్నం చేశారు. ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంలోకి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన కౌన్సిలర్ ఉష్కం రఘుపతిని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పదవి నుండి రఘుపతిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో ఆదిలాబాద్ బంద్కు సైతం వెనకాడమని, ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు గొప్ప ఎత్తున మరి ధర్నా కార్యక్రమాన్ని మన నిరసన కార్యక్రమాన్ని అన్ని దళిత సంఘాలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఒక గుండా దౌర్జన్యం చేసి ఉష్కం రఘుపతి అనే వ్యక్తి ఒక దళిత సోదరుడు ఎంబడి వంశీ పైన దౌర్జన్యంగా మరి హత్య చేయించే ప్రయత్నం చేసిండు. కాబట్టి దీనికి నిరసనగా అన్ని సంఘాలు కలిసి దళిత సంఘాలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సోదరులారా, మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. మేమందరం రోడ్డుకి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే విషయాన్ని మీరు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మరి దీని యొక్క పరిణామ స్థానం ఏముంటుందో ఖచ్చితంగా మేము చూపిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మరి మేము ఎన్నడూ కూడా నిస్సత్వతోటి మేము లేము. ఖచ్చితంగా ఉద్యమాలు చేపట్టిన చరిత్ర ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి మేమెంతో ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. మరి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దళితులకు ఇక్కడ మరి న్యాయం జరగదా? జరగటానికి ఖచ్చితంగా ఇలాంటి గుండాలు ఎవరైతే ఉన్నారో వారికి దళితులే బుద్ధి చెప్తారు. ఉష్కం రఘుపతిని వెంటనే అరెస్ట్ చేయాలి. మరి దొంగలను అరెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి గుండాలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము పోలీసులు ప్రశ్నిస్తున్నాము. వెంటనే మీరు అరెస్ట్ చేయకుంటే మరి దళిత సంఘాలన్నీ కలిసి మరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఒక్కడే కాదు, ఈ దళితుల మీద దౌర్జన్యం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. వారిని వెంటనే అట్రాసిటీస్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి యావత్ దళిత సంఘాల ద్వారా మేము డిమాండ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.